ఓం శాంతి. అవ్యక్త బాప్దాత మహావాక్యం. నేను పరం పవిత్ర ఆత్మను అనే ఈ స్వమానం మరియు ఈ స్థితిలో, ఈ స్వరూపంలో ఉన్నాము అంటే అంతిమ సమయంలో వచ్చేటువంటి అనేక పరిస్థితుల నుండి, అనేక సమస్యల నుండి, అలాగే ప్రకృతి యొక్క ఆపదల నుండి, మరియు అలాగే ఈవిల్ సోల్స్ నుండి కూడా రక్షించుకోగలుగుతాం. వాటి కోసమై యోగం యొక్క అభ్యాసం మరియు అనుభూతి చేయాలి. ఇప్పుడు ఆ యోగం చేద్దాము. నేను పరం పవిత్రమైన ఆత్మనైనాను. ఈ దేహానికి అతీతమైన, శుద్ధమైన, పవిత్రమైన శక్తి స్వరూపానయ్యాను. ఈ దేహంలో భ్రుకుటి మధ్య లోపలి భాగాన చాలా ప్రాముఖ్యమైన స్థానంలో కేంద్రీకృతమై ఉన్నాను. కానీ ఈ దేహంలోని ఏ భాగాన్ని స్పర్శించకుండా ఈ మొత్తం శరీరాన్ని నడిపిస్తూ ఉన్నాను. నేను ఆత్మ ఈ కర్మేంద్రియాలకు రాజా అయినాను. మరియు నాలోని మనస్సు, బుద్ధి, సంస్కారాలకు కూడా రాజా అయినాను. ఆత్మనైనా నా నిజమైన గుణం పవిత్రత, పవిత్ర సంస్కారాలు కూడా నా నిజమైన సంస్కారమైనవి. పవిత్రతయే నా స్వధర్మమైంది. పవిత్ర సాగరుడు, పతిత పావనుడైన శివబాబా సంతానాన్ని. పవిత్రత నా స్వధర్మమైంది. పవిత్ర స్వరూపాన్ని, నా బాబాలో గల పవిత్రత సంపదకు నేను అధికారి ఆత్మనైనాను. పరంధామంలో నేను శివ బాబాకు అతి సమీపంగా ఉన్నప్పుడు సంపూర్ణ పవిత్రంగా ఉన్నాను. నేను ఆత్మ. అక్కడి నుండి ఈ సృష్టిలో సత్యుగి ప్రారంభం అనగా సంపూర్ణ పవిత్ర ఆత్మనైన నేను పరంధామం నుండి తిరిగి సత్యుగి ప్రారంభంలో రాధాకృష్ణులు జన్మించిన తర్వాత కొంతకాలానికి రాజమహల్లో, గర్భ మహల్ ద్వారా పవిత్రంగా అడ్వాన్స్ జన్మ తీసుకుని రాధాకృష్ణుల స్వయంవరాన్ని, వారి పట్టాభిషేకం యొక్క మహోత్సవాన్ని స్థూలంగా చూసే పవిత్రమైన ఆత్మనైనాను. అప్పుడు నేను 16 కళల సంపూర్ణంగా, సర్వగుణ సంపన్నంగా, సంపూర్ణ నిర్వీకారిగా, మర్యాద పురుషోత్తం, అహింస పరమో ధర్మంగా ఉండిన దేవాత్మనైనాను. నేను
నేను అతి పవిత్రంగా ఉండే ఆత్మ. కానీ డ్రామా అనుసారంగా నెమ్మదిగా ఆత్మనైనా నాకు ఈ దేహం పట్ల ఆకర్షణ పెరిగింది. నా పవిత్ర శక్తి క్షీణించింది. ఇప్పుడు మళ్ళీ నన్ను పవిత్రంగా చేసేందుకు, మళ్ళీ దేవాత్మగా తీర్చిదిద్దేందుకు స్వయం భగవంతుడే ఈ సంగమ యుగంలో అవతరించి నాకు జ్ఞాన యోగాలు నేర్పించి నన్ను మళ్ళీ పావనంగా చేస్తున్నారు. నేనిప్పుడు శివ్ బాబాతో ఆత్మనైనా నేను తప్పకుండా పవిత్రంగా అవుతాను. నా పవిత్రమైన రోజులు ఆరంభమయ్యాయి. పతిత పావనుడైన నా బాబా యొక్క స్మృతిలో నేను స్వయం పవిత్రతను అనుభవం చేస్తున్నాను. నేను స్వయం భగవంతునికి సహచరునిగా ఉన్నాను. భగవంతుడు సదా నా జతగా అయ్యాడు. నేనాత్మ నా తండ్రితో కంబైన్డ్ స్వరూపంగా ఉన్నాను. నా ప్రియుడు నన్ను తన భాగస్వామిగా చేసుకొని ఈ జగత్తును పావనంగా చేసే బాధ్యతనిచ్చాడు. నేను ప్రకృతిని కూడా పావనంగా తయారు చేసే పరమ పవిత్ర ఆత్మనైనాను. పవిత్ర ఆత్మనైనా నా నుండి వెలువడే పవిత్ర కిరణాల ద్వారా ప్రకృతిని కూడా శుద్ధంగా చేస్తున్నాను. నేను బాబాతో కలిసి సంయుక్త రూపమై బిందు రూపంలో ఈ ప్రపంచంలో ఉన్న సర్వ మానవ ఆత్మలకు, ప్రకృతిలోని పంచతత్వాలకు, శరీరం లేకుండా భ్రమించే ఆత్మలకు తెల్లని పవిత్రత యొక్క కిరణాలను వ్యాపింపజేస్తున్నాను. ఇదే నా చివరి సమయంలో సహాయం చేస్తుంది. వినాశీ సమయంలో ప్రకృతి, పంచతత్వాలు నాకు సహాయం చేస్తాయి. ఏ మానవాత్మలు నన్ను తన వైపుకు ఆకర్షించాలి, భ్రమిస్తున్న ఆత్మలు నా వద్దకు రాని, అప్పుడే నేను ఒక్క తండ్రి స్మృతిలో సురక్షితంగా సత్యవి దృశ్యాలను చూస్తూ ఆనందంగా ఉంటాను. నేను పరమ పవిత్రమైన ఆత్మను. ఈ జగత్తుకి ఆధారమూర్తిని.
పవిత్రత అవతారాన్ని అపవిత్రత, దుఃఖం, అశాంతి నా నుండి వీడ్కోలు తీసుకుంటున్నాను. ఇక 2500 సంవత్సరాల వరకు నా వద్దకు రా. నన్ను అనేక ఆత్మలకు పవిత్రంగా అయ్యే మార్గాన్ని చూపించేందుకు నిమిత్తులుగా చేస్తున్నాను. ఇది కేవలం నా కోసమే కాదు, విశ్వంలోని అందరి ఆత్మల కోసం, ప్రకృతిలోని పంచతత్వాల కోసం. ఈ పవిత్రతా శక్తితో నేను నా కర్మేంద్రియాలను జయించాను. నేను భగవంతునితో చేసిన పవిత్రత ప్రతిజ్ఞను నా జీవితాంతం నిలబెట్టుకుంటాను. పవిత్ర సాగరుడైన నా తండ్రి నుండి వచ్చే పవిత్ర ఆత్మనైనా నాలో ప్రవేశిస్తూ ఉన్నాయి. నేను నివసిస్తున్న ఈ పంచతత్వాల దేహం కోటాను కోట్ల జీవకణులు నా కర్మేంద్రియాలు, నా శరీరంలో వివిధ మండలాలు, వెన్నుపాము మండలం, జీర్ణ మండలం, రక్త ప్రసరణ మండలం, విసర్జన మండలం, కండరాల మండలం, హార్మోన్ మండలం మొదలైన అంతర్భాగాల సహితంగా ఈ కిరణాలు వ్యాపింపబడుతూ పవిత్రంగా అవుతూ ఉన్నాయి. ఇప్పుడు నా ఒక్కొక్క కర్మేంద్రియం పాలనంగా శీతలంగా అవుతుంది. నా సంపూర్ణ శరీరం పవిత్రతతో ప్రకాశిస్తూ ఉంది. ఇప్పుడు ప్రకాశవంతమైన, పవిత్రమైన, పరిస్థానైన నన్ను బాప్దాదా వద్దకు ఆకర్షిస్తూ ఉన్నారు. పరిస్థానైన వర్తనంలో బాప్దాదా యొక్క బాపులను ఇమిడిపోతూ ఉన్నాను. బాబా, నాలో పవిత్రత శక్తి ఈ పరిస్థిత శక్తి పవిత్రంగా అవుతుంది. శివ్ బాబా కూడా పరంధామానికి నన్ను ఆహ్వానిస్తున్నారు. నేను ఫరిస్తా శరీరాన్ని వదిలి సంపూర్ణ
సంపూర్ణ పవిత్ర ఆత్మస్వరూపంలో నేను పరంధామానికి బిందు రూపంలో చేరుకున్నాను. శివబాబా నేను హత్తుకుని పోతున్నాను. కంబైన్డ్ స్వరూపంలో ఈ శరీరంలో పాత్ర చేస్తూ నేను సదా నా తండ్రితో కలిసిన సంయుక్త స్వరూపంలో ఉంటాను. ఈ సాకార ప్రపంచంలో ఈ శరీరంలో పాత్ర చేస్తూ ఉన్నాను. నేను బాప్దాత కంబైన్డ్గా ఉన్నాను. కంబైన్డ్ స్వరూపంలో ప్రతి కార్యాన్ని చేస్తున్నాను. శాంతి శాంతి